హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి జూన్ నెల జీతాలు, పెన్షన్లు జూలై 1వ తేదీన అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నాటికి 10,000 రూపాయలైతే సమీకరించాలని ఈ ప్రయత్నాల్లో అయితే పడిందండి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పెన్షన్లు కూడా 4,408.31 కోట్లయితే రావాలండి. అంటే వాళ్ళకి అవసరపడతాయి పెన్షనర్లకు, పెన్షన్దారులకు ఇవ్వటానికి. అదేవిధంగా ఇక ఉద్యోగులకు సంబంధించి కూడా 5,500 కోట్లయితే అవసరపడతాయండి. మొత్తం ఏపీ ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయలైతే కావాల్సి అయితే ఉంది. అయితే వీటన్నిటిని సమీకరించడానికి జూన్ 11న రుణం తీసుకురావడానికి పాత అధికారులు ప్రయత్నించారు. కానీ జూలై నెలలో అవసరాలను బట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్లో 11న జరిగినటువంటి ప్రభుత్వ రుణ ప్రయత్నాలను విరమించుకుంది. వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఈ యొక్క నిధులను జీతాలు, సామాజిక పెన్షన్లు, ఉద్యోగుల పెన్షన్లకు వినియోగించే ప్రణాళికలు అయితే ఉందండి. ఇక కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి 9 నెలలకి రుణ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకి 47 కోట్ల రూపాయలను బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు అనుమతులైతే ఇచ్చిందండి. ఇందులో జగన్ ప్రభుత్వం 25,000 కోట్లు సమీకరించింది. సెప్టెంబర్ వరకు కూడా 22,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునే అవకాశం ఉంది. అయితే రాబోయే 10 రోజుల రాబడులు, కొంత రుణం, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులకు సంబంధించి జూలై 1 నాటి అవసరాలు తీరేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు సమాచారం. ఉద్యోగులకు జూలై 1న జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు అయితే విరివిగా జరుగుతున్నాయండి. ఈసారి ఉద్యోగ పెన్షన్లకు 1వ తారీఖునే పూర్తి స్థాయి జీతాలు, పెన్షన్లు అయితే జమ కాబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.